హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో మరింత మందికి ఫార్వర్డ్ అయ్యి నేను చెప్పే మంచి మంచి మాటలు అందుతాయి, వాళ్ళకు కూడా యూస్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు వర్షాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయింది. సీజన్ స్టార్ట్ అయిందంటే జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఆ జ్వరాలు మళ్ళీ రకరకాలు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, మోషన్స్, ఇక ఒక్కటని కాదు, ఇక సీజన్ మారిందంటే ఇంట్లో ఒక్కళ్ళకి ఫీవర్ వచ్చిందంటే ఇంటి మొత్తాన్ని ఒకరోజు ఒకసారి పలకరించి వెళ్ళిపోద్ది అనమాట. డెఫినెట్గా అందరినీ పలకరించేస్తుంది. దగ్గు కూడా అంతే. ఇంట్లో ఒకళ్ళ దగ్గర అనుకో వైరస్ మళ్ళీ పక్కన వాళ్ళకంటి ఇది మన ఇంట్లోనే అలా ఆ పక్క నుంచి పక్కింటి వాళ్ళకి కూడా వెళ్ళుద్ది. వీటన్నిటికీ మనం ఉపశమనం కలగాలి, చెక్ పెట్టాలంటే చిన్ని చిన్ని ఆయుర్వేదాలు పాటించుకుంటుంటే మనకి ఈ వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి మనం ఏదొచ్చినా తట్టుకోగల శక్తిని పుంజుకుంటాం అనమాట. మన బాడీ తయారవుద్ది అలా. అందుకని నేను వాడిన చిట్కాలే మీకు చెప్తున్నాను. నేనైతే మీకు స్పెషల్గా అయితే ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే నేను వాడి ఫలితం పొందినవే మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జ్వరాలు అనేవి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, మనకి తేనె ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ తేనెలోని కొద్దిగా తులసాకు రసం, తమలపాకు రసం చక్కగా పిండేసుకొని చక్కగా ఒక స్పూన్ తేనెలో కొద్దిగింత 2 చుక్కలు తులసాకు, 2 చుక్కలు తమలపాకు రసం వేసేసుకొని చక్కగా తాగేస్తే, అలా ఒక 4 రోజులు మనం చేసామంటే డైలీ అసలు చేస్తే 365 రోజులు ఇంకా మంచిది. అలా మనం ఒక 4, 5 రోజులు చేశారనుకోండి, జ్వరాలు అనేవి కూడా చాలా తగ్గుముఖం పడతాయి. జ్వరం అసలు వచ్చే అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా ఉత్తరేణాకు చాలా మంచిది. అసలు ఉత్తరేణ పుల్లతో పళ్ళు తోముకుంటే మన పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా కూడా చచ్చిపోద్ది. ఉత్తరేణ పుల్ల అంత మంచిది. ఉత్తరేణ పుల్లతో పళ్ళు తోముకుంటే నాలెడ్జ్ కూడా పెరుగుద్ది. ఎందుకంటే ఆయుర్వేదంలో ఉత్తరేణకున్న స్థానం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం వినాయక చవితి వచ్చిందంటే ఉత్తరేణతోనే పూజిస్తాం వినాయకుడిని. ఆ ఉత్తరేణాకులు మీకు తెలుసు కదా, చక్కగా కోడి పుంజుల్లాగా ఇలా బారుగా ఉంటాయి. మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. చాలామంది వాటితో ఆడుకుంటారండి పల్లెటూరులోని. మేమైతే ఆడుకున్నాం, అందుకే చెప్తున్నా. చక్కగా ఉత్తరేణి రసం కూడా పిండేసేసి తేనెలోని తాగితే అసలు చాలా మంచిది. పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుద్దండి మెయిన్. అది వాడడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుద్ది. అదేవిధంగా కషాయం డైలీ పిల్లలకి కషాయం అలవాటు చేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ కషాయం అంటే ఒక చేదుగా కాసేస్తారు, అమ్మో అయ్యో అని పిల్లలు తాగకుండా భయపడిపోతారు. అలా భయపెట్టకండి. చక్కగా కషాయం, చిన్న దాల్చిన చెక్క, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక ఆ, అర స్పూన్లో ఇంకో పావు స్పూన్ వేయండి జీలకర్ర పొడి. ఇలా వేసి మరగబెడుతూ ఉంటే చక్కగా కషాయం తయారవుతుందండి. ఏంటి, ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, కొద్దిగా మెంతుల పొడి, ఇవి వేసి చక్కగా కాసుకొని అందులో తేనె కలుపుకొనైనా తాగొచ్చు, బెల్లం కలుపుకోవచ్చు, లేదా పంచదార కలుపుకోవచ్చు. మన ఇంట్లో ఆ టైంకి ఏది అవైలబుల్గా ఉంటే అది కలుపుకొని డైలీ తాగడం వల్ల బాడీలోని మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, డైజెస్ట్ పవర్ పెరుగుతుంది, లోపల ఫ్యాట్ పోతుంది, మనలో ఉన్న మలినమంతా బయటకు పోతుందనమాట. అంత బాగుంటుంది. పిల్లలకి అలవాటు చేస్తే చక్కగా తీపికి ఆ కషాయాన్ని ఇలా పంచదారో బెల్లమో తేనో కలిపితే తీపికి పిల్లలు చక్కగా తాగేస్తారు. చక్కగా వెల్లుల్లి రవ్వ, చిన్న వెల్లుల్లి రవ్వ కూడా దంచి ఆ కషాయంలో మరిగించుకున్నాం అనుకోండి, అది కూడా ఇంకా మంచిది. లోపలికి వెల్లుల్లి రసం అనేది వెళ్ళి హార్ట్ వ్యాధులు కూడా మనకు రాకుండా ఉంటాయి. ఇది కషాయం. ఇది డైలీ అసలు వర్షాకాలం 2 రోజులు చక్కగా వాడితే పొద్దున్న కాకపోతే సాయంత్రం అయినా ఇవ్వండి పిల్లలకి. స్కూల్ నుంచి వచ్చాక చక్క చిన్న టీ గ్లాస్లో కొన్ని హాఫ్ గ్లాస్ ఇవ్వండి, చక్కగా తాగుతారు తీయగా ఉంటాయి. తేనె డబ్బా చక్కగా దగ్గర పెట్టుకోండి. వర్షాకాలం అన్ని రోజులు కూడా తేనె ఇంట్లో ఉండడం చాలా మెరుగండి. ఇంకా అదేవిధంగా సరస్వతి ఆకు మొక్క, సరస్వతి ఆకు మొక్కలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చేస్తున్నాయండి. మన ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్న ఇంటికి వచ్చేస్తున్నాయి. పెద్ద కాస్ట్ ఏమీ కాదు. ఒక 50లో ఉంటున్నాయి, 100లో ఉంటున్నాయి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా అమ్ముతున్నారు రేటు. అవి మనం తెచ్చుకున్నాం అనుకుంటే అది ఏం లేదండి, సరస్వతి ఆకు మొక్క వస్తే ఆ వేరుతో ఒక్క మొక్క పాతారండి, భూమిలో నుంచి వేర్లు వస్తాయండి. అవి కింద నుంచి వస్తాయి. చక్కగా మొత్తం కుండీలో ఒక్క మొక్క పెట్టామంటే మొత్తం అల్లేస్తుంది. దానికి అదే వేరు కింద నుంచి చేసుకొని ఆ ఆకులు మనం ఆకు
పప్పు ఆకుకూరలు వండుతాం కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సరస్వతి ఆకుల్ని కోసేసి ఆ పప్పు ఆకుకూరలో వేసేయండి. ఆకుకూరతో పాటు ఇవి కలిపండి. వాటితో కలిపి ఇవి ఉడికిపోతాయి కదా. ఉడికిపోయడం వల్ల పిల్లలు స్పెషల్గా తినమంటే తినరండి. వీటిని నూరి ఒక ఆయుర్వేదంలో తయారు చేద్దాం బెల్లం పాకంలో అనుకుంటే తినరు. చక్కగా మనం పప్పు ఆకుకూరలు వండినప్పుడు అందులో వేసేసామనుకోండి, చక్కగా వాటితో పాటు అవి ఉడికిపోతే చక్కగా పిల్లలు తింటే వాళ్ళకి ఈ నాలెడ్జ్ పవర్ అనేది బాగా పెరుగుతుందండి. అసలు మస్తు పెరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇక వెనక్కి తిరిగి మనం చూసుకోవసరం లేదు. సరస్వతి ఆకు చెట్టు మొక్క ప్రతి ఒక్కళ్ళింట్లో ఉండాలండి. చక్కగా ఆన్లైన్లో కూడా వస్తున్నాయి. చుట్టుపక్కల ఎవరికైనా ఉంటే చక్కగా ఒక మొక్క తెచ్చి పెట్టుకున్నా బాగా ఎదుగుద్ది. ఇది అందులో వర్షాకాలం లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. సరస్వతి ఆకు మొక్క మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. చాలా మంచిది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అదేవిధంగా ఇప్పుడు మనకి కాళ్ళల్లో ముళ్ళు అవి గుచ్చుకుపోతుంటుంటాయి. మనకు తెలియకుండానే పేడు ముక్కలు ఇవి అవి పోవాలంటే మనకు జిల్లేడు ఆకులు ఉంటాయి. జిల్లేడు ఆకులు పాలని కొద్దిగా అంటించి వదిలేసామంటే ఒక గంట ఈజీగా బయటకు వచ్చేస్తాయి. మనం కష్టపడి వాటిని తీసి ఇది చేయాల్సినంత అవసరం ఉండదు. పిన్నిసులతో చాలామంది పొడుస్తూ ఉంటారు ఆ ముళ్ళు రావడానికి, ఆ చెక్క ముక్క రావడానికి. ఆ జిల్లేడు ఆకులు తిట్టామంటే అది మెత్తబడి అదే పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది నిదానంగా పైకి వస్తేప్పుడు మనం ఏ పిన్నిస్తో నిదానంగా తీసినా సరే చాలా త్వరగా అది బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి దోమల బెడద, దోమలు బాగా ఎక్కువగా ఉంటే నీలిరంగు బల్బ్ ఒకటి మన బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, దోమల దాపులకు కూడా చేరవు. అదేవిధంగా బాగా అలసిపోతుంటాం ఒక్కొక్కసారి. అలసిపోయినప్పుడు లేత వేపాకుల్ని నమిలితే మనకున్న అలసట అనేది తగ్గిపోతుంది. చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది. పిల్లలకి ఈ వర్షాకాలం స్నానాలు చేయించేటప్పుడు పిల్లలేంటి పెద్దలేంటి ఇప్పుడు వేపాకులు ఒక అర స్పూన్ పసుపు వేసి ఆ నీళ్ళు మరిగించుకుంటే అది హీటర్ బకెట్లో వేసేసి హీటర్ పెట్టేసినా సరే ఆ వాటర్కి పట్టేవి మనకి దురదలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి దురదలు లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. అదేవిధంగా మనకి కఫ్ దగ్గు, ఈ వర్షాకాలం దగ్గు బాధ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అసలు దగ్గు పట్టుకుందంటే వదట్టు. దగ్గుకి తేనె బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఆర్ఆర్గా తేనె తాగడం వల్ల కూడా చిన్నపిల్లలు, ఎందుకంటే సిరప్పులు కూడా పిల్లలు ఎక్కువ కక్కేస్తుంటారు. దానికన్నా తేనె వాళ్ళకి నాలుక మీద రాస్తూ ఉంటే ఆర్ఆర్గా ఒక హాఫ్ అన్ అవర్కి ఒక గంటకి అలా రాస్తూ కొద్దిగా అర స్పూన్ పట్టిస్తుంటే వాళ్ళకి బాగా రిలీఫ్ ఇస్తుంది. లేదనుకుంటే మనం మిరియాలు ఒక 10 మిరియాలని ఒక వెల్లుల్లి రబ్బు వేసి దంచేసి చక్కగా పొడిలా చేసేసాం. మొత్తం వాటర్ని మరిగించి ఒక గ్లాసు ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మరిగించి అది అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. టీ గ్లాస్ వాటర్ వేసింది, ఇవి ఒక వెల్లుల్లి రబ్బా, ఈ 10 మిరియాలు వేసినవి. ఆ వాటర్ని మనం అందులో తేనె కలుపుకొని 5 మినిట్స్కి 10 మినిట్స్కి 15 మినిట్స్కి అలాగా ఆర్ఆర్గా కొద్దిగా తాగుతుంటే ఎంత మొండి దగ్గైనా సరే చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. కరక్కాయలు కూడా ఈ టైంలో ఎండలో పెట్టుకోండి. కరక్కాయలు దగ్గుకు బాగా పనిచేస్తాయి. అందులో సీమ కరక్కాయలు అయితే మనకి బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని చిట్కాలతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.